మద్యం త్రాగే వారికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హఠాత్తుగా మద్యం ధరలను పెంచుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తాజాగా వైన్ షాపులకు అధికారికంగా సర్క్యులర్ను జారీ చేసింది. ఈ సర్క్యులర్లో పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేయడంతో మద్యం ప్రియులు ఒక్కసారిగా డిసప్పాయింట్ అవుతున్నారు. కొత్త ధరల ప్రకారం ఇకపై వినియోగదారులు ప్రతి క్వార్టర్ బాటిల్ మధ్య కొనుగోళ్లపై అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక హాఫ్ బాటిల్ మద్యం ధర ఏకంగా 20 రూపాయల మేర పెరిగింది. ఫుల్ బాటిల్ కొనుగోలు చేసేవారికి మరింత షాక్ తగిలింది. ఫుల్ బాటిల్ మద్యం ధర ఏకంగా 40 రూపాయల వరకు పెరిగింది. ఈ ధరల పెంపు తక్షణమే అమల్లోకి రావడంతో నిన్నటి వరకు ఉన్న ధరలకు మద్యం కొనుగోలు చేయడానికి వెళ్లిన వారు కొత్త ధరలు చూసి షాక్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరల పెంపునకు గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ సమయంలో మద్యం ధరలు కూడా పెరగడంతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా మద్యం సేవించే వారికి ఇది మరింత భారంగా మారనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలు సమకూర్చుకోవడానికి ఏది లిక్కర్ ధరకు సంబంధించి తీసుకుంది. దానికి సంబంధించి సర్క్యులర్ జారీ చేసింది. అధికారికంగా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే సంబంధిత వైన్ షాపులకు దీనికి సంబంధించి ఏదైతే సర్కిల్ ఉంటుందో ఎక్సైజ్ శాఖ ధరలు సవరిస్తూ రేపటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి ఒక సర్క్యులర్ ని వైన్ షాపులకు పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 2020లో ఈ సెస్సులకు సంబంధించి పెంపు జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు పెంపు అనేది జరగలేదు. గతంలో కూడా ఈ డిస్టిలరీకి సంబంధించి పెంచాలని చెప్పి వారు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కింగ్ఫిషర్ బీర్ కి సంబంధించి అప్పుడు సెబీకి వెళ్ళినప్పుడు రేట్ పెంచాలి అని చెప్పి వారు కోరిన మేరకు అప్పుడు బీర్ల ధరలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా లిక్కర్ కి సంబంధించి ఏదైతే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మెయిన్ గా ఈ లిక్కర్ కి సంబంధించి క్వార్టర్ కి 10 రూపాయల నుంచి ధర పెరగబోతుంది. ఒక క్వార్టర్ మీద 10 రూపాయలు చొప్పున పెరగబోతుంది. క్వార్టర్ 10 రూపాయలు, తర్వాత ఫుల్ బాటిల్ కు 40 రూపాయలు చొప్పున ఈ ధర పెరగబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో వారికైతే ఇది అంటే ఇది ఆర్థికంగా వారికి ఇబ్బందికర పరిణామం అని చెప్పొచ్చు. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్సైజ్ నుంచి ఇటు మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి మాత్రం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో కూడా ఈ ఏదైతే ఎక్సైజ్ శాఖ నుంచి రావాల్సినంత ఆదాయం రావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇటీవల బీర్ల రేట్లు పెంచడం కావచ్చు, ప్రస్తుతం లిక్కర్ రేట్లు పెంచడం, ఇదన్నీ ఈ రేట్ల పెంపు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ గోప్యంగా ఉంచినప్పటికీ వైన్స్ మాత్రం సర్క్యులర్ జారీ చేసింది. రేపటి నుంచి ధర అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇక్కడ నుంచి అంటే మద్యం అమ్మకాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా సస్పెన్స్ గా ఉండబోతుంది. ఎందుకంటే బీర్ల ధరలు పెంచిన తర్వాత కొంతమేర దాని ప్రభావం తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల తాటికల్లు లాంటి ఏదైతే నీరా కేఫ్ ఉన్నాయో ఇట్లాంటి వాటికి అంటే నీరా తాటికల్లు వీటికి డైవర్ట్ అవుతున్నారు. కొంతమేరకు కల్తీకి అంటే కల్తీ కళ్ళు లాంటి వాటికి కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పి ఇటు కొన్ని వర్గాలు చెప్తున్న నేపథ్యంలో దీనిపై అంటే ఇప్పుడు లిక్కర్ కు సంబంధించి ధరలు పెంచడంతో ఎక్కువ వరకు లిక్కర్ తీసుకునే వారు ఇటు రావడంలో కల్తీ కళ్ళు కూడా అలవాటు పడే ఆస్కారం కూడా ఉండవుంది. ధరలు మళ్ళీ ప్రమాదం ఉందని చెప్పి కొంతమంది మధ్యప్రేరులు ఏదైతే వాళ్ళు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం ఇమీడియట్లీ ఏదైతే తీసుకొచ్చిందో ఈ ధరలు పెంచుతున్న నిర్ణయం ఏదైతే తీసుకుందో దీన్ని కొంతమేరకు అంటే ప్రజలపైన పరోక్షంగా బాధ. ఎందుకంటే డైలీ లేబర్ లాంటి వారు కావచ్చు, ఖచ్చితంగా రెగ్యులర్ గా ఈ మద్యం తీసుకునే వారు కావచ్చు, ఇట్లా వారికి మాత్రం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉండే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు షాపులకు ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుండి ఈ ధరలు అనేది అమల్లోకి రాబోతున్నాయి. శ్రీకాంత్, అయితే ఈ మద్యం ధరలు పెంపు ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎంత అదనపు ఆదాయం సమకూర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది? ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఈ మద్యం ధర పెంచుకోవడం ద్వారా ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ అటు ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఉంటాయో అటు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ తర్వాత ఎక్సైజ్ నుంచే అత్యధిక ఆదాయం లభిస్తుంది. దాదాపు 30-40 కోట్ల ఆదాయం గత ఏడాది ఏదైతే లభించిందో దానికి అదనంగా అంటే దాదాపు 5-6 కోట్ల అదనంగా ఈ ఏడాది సమకూర్చుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అన్ని మార్గాలు ఆదాయ మార్గాలు సమకూర్చుకోవడానికి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలతోటి రివ్యూ నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎక్సైజ్ నుంచి ఇమీడియట్ గా ఆదాయం సమకూరుతుంది అనేది ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు రివ్యూ చేసుకుంది. ఇంటర్నల్ గా దీనికి సంబంధించి ఎంత ధర పెంచాలి ఇటు అని చెప్పి ఒత్తిడి కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే ప్రభుత్వం అదనంగా ఏదైతే ఇంతకుముందు గత సంవత్సరం అనుకున్న ఆదాయానికి రెట్టింపు దాదాపు 5-6 కోట్ల అదనంగా ఆదాయం సమకూర్చుకోవడం కోసం ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. శ్రీకాంత్, ఇటు మరోవైపు ఈ రెస్టారెంట్లు నడిపే వాళ్ళు కానీ బార్లు లేదా హోటల్ నడిపే వాళ్ళకి ఈ ధరల పెంపు వల్ల ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయి? నేను ఇప్పటికే గతంలో బార్లకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని బార్లకు సంబంధించి అర్బన్ ఏరియాకు సంబంధించి హైదరాబాద్ లో కావచ్చు, కొన్ని రూరల్ కు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి ఇటీవలనే ఎక్సైజ్ శాఖ కొత్తగా 28 బార్లకు లైసెన్సులు పునరుద్ధరించింది. అంటే ఒక రకంగా మద్యానికి సంబంధించినటువంటి బార్లకు ఇటు వైన్ షాపులకు వచ్చేసరికి వైన్ షాపులు పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకుని గత ప్రభుత్వంలోనే ఆ పర్మిట్ రూమ్ల అవకాశం ఉంది కాబట్టి పర్మిట్ రూమ్లను కొన్ని వైన్ షాపులు బార్లు లాగా ఉపయోగిస్తున్నారు, ఆ స్థాయిలో మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైన్ షాప్ లోనే బార్లు లాగా నడుపుతున్నారని చెప్పి బార్ అసోసియేషన్ పెట్టుకుంది. ఆ తర్వాత బార్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిందనేది ఇటు ప్రభుత్వ గణాంకాలు గుర్తించినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా వైన్స్ అసోసియేషన్ మీద బార్ అసోసియేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ బార్స్ కు ఇటీవల కొత్తగా 28కి పర్మిషన్ ఇవ్వడం లాంటివి కావచ్చు. అదేవిధంగా ప్రస్తుతం పర్మిట్ రూమ్లకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుంది. కేవలం అక్కడ అంటే ఆ సిట్టింగ్ కూర్చుండే అంత వీళ్ళు లేకుండా పర్మిట్ రూమ్లకు ఉన్నటువంటి కెపాసిటీతో అంతే ఉండాలని చెప్పి ఇటు ప్రభుత్వం పేర్కొంటుంది. దానిపై ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వారు దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిపై నిఘా ఉంచిన పరిస్థితి. తర్వాత ఈ బార్లకు సంబంధించి ఎందుకంటే ఈ బార్లలో అంటే సిట్టింగ్ ఎవరైతే వెళ్తారో కొంచెం ఎక్కువ మోతాదులో అక్కడ ఖర్చు చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా రీసెంట్ గా 28 బార్లకు కూడా లైసెన్స్ పునరుద్ధరించారు. అయితే రానున్న రోజుల్లో ఈ బార్ల ద్వారా కూడా ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.